వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు సీఎం విజయ్ పై మాజీ సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ముగ్గురు అన్నా డీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాపై విమర్శల వర్షం కురిపించారు స్టాలిన్. ఇలాంటి నీచ రాజకీయాల కోసమేనా ప్రజలు మీకు ఓట్లు వేసింది అంటూ విజయ్ పై మండిపడ్డారు స్టాలిన్. రాష్ట్రంలో గుర్రపు వేగంతో రాజకీయాలు సాగుతున్నాయని విసురులు విసిరారు. విజయ్ చేసిన 3 సంఘటనలను వివరిస్తూ ట్వీట్ చేశారు స్టాలిన్. విజయ్ను స్వచ్ఛమైన శక్తి అనుకున్న వాళ్లే ఇప్పుడు దుర్మార్గమైన శక్తిగా మారిపోయాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. విజయ్ తీరును చూసి కాంగ్రెస్ కూడా నవ్వుల పాలవుతుందంటూ స్టాలిన్ అన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేకపోవడంతో డిఎంకే కూటమి పార్టీ నాయకుల చుట్టూ తిరిగాడంటూ కూడా ఫస్ట్ స్టాలిన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అన్నా డిఎంకేలోని ఓ వర్గం సపోర్ట్ చేసేలా బేరసారాలు చేశారని కూడా ఈ నేపథ్యంలో విమర్శలు గుప్పించారు. మద్దతు ఇచ్చిన అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాడు విజయ్ అంటూ కూడా ఈ నేపథ్యంలో చెప్పారు. ఇక విజయ్ను స్వచ్ఛమైన శక్తి అనుకున్న వాళ్ళు ఇప్పుడు దుర్మార్గమైన శక్తిగా విజయ్ మారిపోయాడు అంటూ కూడా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. విజయ్ తీరును చూసి కాంగ్రెస్ లో ఒకంత చర్చ మొదలైంది. కాంగ్రెస్ కూడా మాతో పొత్తును వదిలి విజయ్తో పొత్తు కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో నవ్వుల పాలవుతోంది అంటూ స్టాలిన్ అయితే కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, స్టాలిన్ చేసినటువంటి విమర్శల్లో నిజం లేకపోలేదు, ఎందుకు విజయ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి మాట, ఈ విషయం మీద విజయ్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మీకు మెజారిటీ ఇచ్చారో ప్రజలు, ఆ ప్రజలే మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు, మీ గురించి చర్చించుకుంటున్నారు అనేటువంటి అర్థం వచ్చే విధంగా స్టాలిన్ చేసినటువంటి విమర్శ. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? తమిళనాడు రాజకీయాలు మరోసారి రసూత్రంగా మారాయని మేము చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు అన్నా డిఎంకేకు సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పవచ్చు. ఏదైతే సత్యభామ కావచ్చు, మరగాదం, జయకుమార్, ఈ ముగ్గురు కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి స్పీకర్ కి తమ లేఖలను అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఉప ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతుందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరు రాజీనామా చేయడం పట్ల కూడా మాజీ సీఎం స్టాలిన్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ రాజకీయాల కోసమైనా ప్రజలు మీకు ఓట్లు వేశారంటూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా కూడా ఆయన కొంత విమర్శలు చేశారని చెప్పవచ్చు. అంటే ప్రజలు మీరు ఎన్నుకున్న తర్వాత ఇతర పార్టీలోకి వెళ్ళడానికి మీరు రాజీనామా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వీరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో గుర్ర వేగంతో కూడా రాజకీయ రహస్య బేరసారాలు కొనసాగుతున్నాయి అంటూ కూడా ఆయన సీన్ 1 సీన్ 2 అంటే ఏం జరుగుతోంది తెర వెనుక అంశాల పట్ల కూడా ఆ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొదట విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిఎంకే లో ఉన్నటువంటి కూటమిలను తో కలిసి ఆయన బేరసారాలు జరిపారు. ఆ తర్వాత మరొకసారి మనం చూసుకుంటే అన్నా డిఎంకే ఉన్నట్టు ఒక వర్గంతో సపోర్ట్ చేసే విధంగా బేరసారాలు కొనసాగించారు తెర వెనుక. అయితే స్వచ్ఛమైన శక్తి అన్న వాళ్ళే నేడు దుర్మార్గం శక్తిగా మారారు అని చెప్పేసి కూడా విజయ్ పైన విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఈ రకంగా విజయ్ వ్యవహరిస్తున్నారు, ఎందుకు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా హార్డ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ మద్దతు కోరకపోతే తాము మద్దతు ఇస్తామని చెప్పి మొదలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ మంత్రి పదవులు అనుభవిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తుందా అన్నట్టు కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన టార్గెట్ గా చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పుడు అన్నా డిఎంకేలో వర్గం పూర్తిగా ఇప్పటికే విజయ్ సపోర్ట్ చేశారు. ఏదైతే మన బల పరీక్షలో కూడా వీరు విజయ్ కి మద్దతు ఇవ్వే పరిస్థితి ఉంది. కాబట్టి తెర వెనుక విజయ్ ఇదంతా నడుపుతున్నారు అని ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి అని కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే రాజీనామా చేశారో మీకు రాజీనామా చేసి ఇతర పార్టీలకు వెళ్ళడానికి ప్రజలు ఓట్లు వేశారా అన్న ఆ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కాస్త ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంటే రాజకీయాలు ఎటువైపు టర్న్ అవబోతున్నాయి? 3 ఎమ్మెల్యేలు రాజీనామాకు సంబంధించి సరే స్టాలిన్ విమర్శలు గుప్పించారు, అంతా ఓకే. దీనికి సంబంధించి అన్నా డిఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? మద్దతు ఇచ్చినటువంటి మిగతా వారి విషయంలో కూడా రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో దాని విధంగా చూడొచ్చంటారు. అంటే విజయ్ నేరుగా బయటకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడితేనే మీరు ఏదైతే చెప్పారో పారదర్శక రాజకీయాలకే మేము కట్టుబడి ఉన్నాం, నూతన అధునాతన ఒక కొత్త రాజకీయాలకి మేము శ్రీకారం చుడతాం అనేటువంటి మాటలకి సార్థకత ఉంటుంది తప్ప గతంలో చేసినట్టు ఇతర రాజకీయ పార్టీలు చేసిన విధంగానే మీరు కూడా రాజకీయాలు చేస్తే అది సరికాదు అనేటువంటి మాట. ప్రజలు మీకు ఓట్లు వేసి పట్టం కట్టారు, పరిపాలించండి తప్ప ఇంకా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటి అనేది మెయిన్ గా వినిపిస్తున్న ప్రశ్న. ఏంటి సంబంధించి విజయ్ ఏమన్నా బయటకు వచ్చి స్పందించేటువంటి అవకాశం కానీ ఈ విషయం మీద మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? వాస్తవంగా కూడా
విజయ్ మొదటి నుంచి కూడా వీరి మద్దతు ఎప్పుడు కూడగట్టలేదు. ఎందుకంటే ఉన్నటువంటి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా స్వచ్ఛందంగానే విజయ్ కి మద్దతు తెలపాలని గతంలో కూడా అనుకున్నారని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వారు స్వచ్ఛందంగా ఏదైతే పళనిస్వామితో విభేదించిన నేపథ్యంలోనూ తాము వ్యతిరేక వర్గంగా అక్కడ ఉంటున్నారు కాబట్టి అన్నాడీఎంకేలో కొనసాగలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి స్వచ్ఛందంగా టీవీకే లోకి వెళ్ళాలని చెప్పి కొంతమంది నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు విజయ్ కి సపోర్ట్ చేస్తూ వస్తారు చెప్పొచ్చంటే అది ఎవరిని కూడా మేము కొనసాగించడం ఎవరిని ఆహ్వానించడం లేదు, ఏ ఎమ్మెల్యేలు మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా మొదటి నుంచి విజయ్ చెప్పుకొస్తారు చెప్పొచ్చు. ఈ క్రమంలో ఏదైతే వ్యతిరేక వర్గం ఏదైతే విజయ్ కి మద్దతు తెలుపుతున్నారో ఈ క్రమంలో మనం చూసుకుంటే కనుక వారి మీద ఆరోపణ వేటు వేయడము లేకపోతే ఇలాంటి పరిణామాలకు పళనిస్వామి కోలుకుంటాడు కాబట్టి ఒకవేళ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో వెళ్లి పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనకి ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఈ ఎమ్మెల్యేల యొక్క నిర్ణయం అయితే విజయమైన ఉన్నారా నిజంగా? ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా వస్తే పార్టీ ప్రయోజకులు కావచ్చు లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు విజయ్ అన్న మాట వస్తుంది కాబట్టి ఎక్కువగా రాజీనామా చేసిన తర్వాత పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతూ ఉందా? ఆ దిశగా ఏమైనా విజయ్ ఏమైనా వీరికి డైరెక్షన్స్ ఇచ్చారా అన్న కోణంలో కూడా ఇక్కడ ఒక చర్చ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి ఇలాగ రాజీనామా చేసి వెళ్ళడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇందుకోసమైనా మీకు ప్రజలు ఓటు వేసిందని చెప్పేసి. కానీ వాస్తవానికి ఇక్కడ పార్టీ నుంచి ఒక పార్టీలో వెళ్ళినప్పుడు ఫిరాయింపు చట్టం వర్తిస్తుంది, వాటి మీద వేటు పడే అవకాశం ఉంటుంది. ఆ వేటు వారు వేసే బదులు మేము రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తామన్నది ఈ ముగ్గురు యొక్క ఆలోచన. వీరి పార్టీలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వచ్చేటువంటి రాజీనామా చేసి వస్తే పార్టీలకు జాయిన్ అవుతే క్లియర్ కట్ గా రాజకీయాలు ఉంటాయి, ఎవరిని కొనుగోలు చేసేట్టు కాదు అన్న భావనలో ఏదైనా టీవీకే ఉందా అన్న ఆలోచన కూడా కలుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాజకీయం యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు విజయ బేరసారాలను కొనసాగిస్తున్నారు. విజయ్ కంట్రోల్ ఇదంతా జరుగుతోంది. ఎందుకు అంటే స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాము, ఎవరిని కూడా మేము కొనుగోలు చేయము, పారదర్శకమైన పరిపాలన ఉంటుంది అని విజయ్ పైకి చెప్పుకొస్తున్నాడు. కానీ తెర వెనుక ఈ రాజకీయం అంతా చేస్తున్నారా అనే కోణంలో కూడా చాలా ఈ రోజు ఆరోపణ చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల కూడా విజయ్ స్పందించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తెర వెనుక ఏం జరుగుతోంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, నిజంగా విజయ్ దీని వెనుక ఉన్నారా లేదా అనే అంశం పట్ల కూడా 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి విజయ్ కూడా దీని ప్రయత్నం కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ క్యాబినెట్ చేశారు కాబట్టి ఎమ్మెల్యేలు చూసింది ఈ క్రమంలో కూడా ఆయన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. తమిళనాడు సీఎం విజయ్ పై మాజీ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాపై విమర్శల వర్షం కురిపించారు ఆయన. ఇలాంటి నీచ రాజకీయాల కోసమైనా ప్రజలు మీకు ఓట్లు వేసింది అంటూ కూడా విజయ్ పై మండిపడ్డారు స్టాలిన్. రాష్ట్రంలో గుర్రపు వేగంతో రాజకీయాలు సాగుతున్నాయని విసురులు విసిరారు. విజయ్ చేసిన 3 సంఘటనలను వివరిస్తూ ట్వీట్ చేశారు. విజయ్ను స్వచ్ఛమైన శక్తి అనుకున్న వాళ్లే ఇప్పుడు దుర్మార్గమైన శక్తిగా మారిపోయాయంటూ విమర్శలు గుప్పించారు. విజయ్ తీరును చూసి కాంగ్రెస్ కూడా నవ్వుల పాలవుతోందంటూ స్టాలిన్ చెప్పారు.